ఉంటుంది కదా క్రాస్ ఓవర్ అథ్లెట్ అని. నేను మూవీ చూసినాక చెప్తున్నా, క్రాస్ ఓవర్ టీఎఫ్ఐ యాక్టర్ అని చెప్పచ్చు. రామ్ చరణ్లో మనం పెర్ఫార్మెన్స్ చూసాం, యాక్టింగ్ చూసాం, డాన్సెస్ చూసాం, ఫైట్స్ చూసాం, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క ఆస్పెక్ట్స్ చూసాం. కానీ అన్నీ కలిపిన సినిమా ఏదైతే ఉంటుందో అది పెద్ద మూవీ. బుచ్చిబాబు గారు ఏదైతే చూపించాలనుకున్నారో, ఆడియన్స్కి ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నారో పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చూపించారు. మెయిన్గా ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. తెలుగులో ఎలా కొడతారో అని అనుకున్నాను, కానీ అసలు ఒక్కొక్క ఎలివేషన్కి ఒక్కొక్క బీజిఎం ఇచ్చాడు, అసలు మామూలుగా లేదు. అండ్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీకి. అయితే రంగస్థలం, మగధీర, ఆర్ఆర్ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పచ్చు ఈ సినిమాలో. అండ్ బిగ్గెస్ట్ అసెట్ జగ్గుబాయ్ అండ్ శివరాజ్ కుమార్ గారు, వాళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ లాస్ట్ 15 minutes అయితే ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత మీకు లిటరల్లీ ఒక ట్విస్ట్ ఉంటుంది, సేమ్ ఉప్పెన్నెల లాగా. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే మీకు ఫీల్ అనేది పోతుంది. ఆ ట్విస్ట్ని మీరు థియేటర్లో చూడాలి. అండ్ మేజర్గా ఇంకొకటి చెప్పాలి అంటే, ఈ మూవీ ఖచ్చితంగానే మీరు థియేటర్లోనే చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. ఓటీటీలో చూస్తే మాత్రం ఏ ఫీల్ రాదు. అది గదపట్టిన సీన్ చెప్పు. గదపట్టిన సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్గా చెప్పాలి అంటే సినిమాలో 3 ఆటలు ఉన్నాయి, ఆ 3 ఆటలకి పర్ఫెక్ట్ సింక్ చూపించారు. అండ్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే ఒక హాస్పిటల్ సీన్ ఉంటుందన్న, హాస్పిటల్ సీన్లో ఆపద్బంధుడులో చిరంజీవి ఎలా అయితే పెర్ఫార్మెన్స్ చేశారో దానికి మించి చేశారు. నిజంగా ఎమోషన్ సీన్స్లోనైతే ఇరగొట్టేశారు. కానీ కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం డైరెక్టర్ అనేది తడబడ్డాడు. అది తప్పించి మీ సినిమా అంత నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు. విజయనగరం నుంచి వచ్చానండి. రామ్ చరణ్ ఈ సినిమాతో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల నుంచి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు. ఇప్పుడు ఈ సినిమాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇండస్ట్రీ పెద్ద. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. ఎంత బాగా చేశాడంటే సినిమా, అసలు నాకు ఇక సినిమా చూస్తున్నా నా కళ్ళంటి నీళ్ళు తిరిగాయి, అంత బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి రామ్ చరణ్కి ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు రావాలి. ఇదేమో నేను ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో నేను చెప్పట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీకి రివ్యూలకి నాకు ఏ సంబంధం లేదు, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది రామ్ చరణ్ ఈ సినిమాలో పోరాడాడు. మీరు గుర్తించాలి. ప్రతి ఒక్క విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ కళ్ళకు కట్టినట్టు డైరెక్టర్ లాస్ట్ 40 నిమిషాలు ఏడిపించాడండి. ఏడుబంటిగా నేను నా కళ్ళంటి నీళ్ళు తిడుచుకుంటే ఉన్నాను. ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం. నిజంగా ఈ మాట చిన్నదా పెద్దదా అవ్వచ్చు, కానీ ఆస్కార్ అవార్డు కూడా రామ్ చరణ్ రావాలి. అతనికి చెయ్యి బాగాలేకపోయినా సరే మొన్న ఆడే ఫంక్షన్లో కూడా చెప్పాడు, ప్రేక్షకుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకుల కోసం నేను చావడానికైనా సిద్ధమని చెప్తున్నాను. ఈ సినిమా చూసి రామ్ చరణ్ కోసం మేము చావడానికైనా సిద్ధం. రామ్ చరణ్, నేను ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను. ఇంతకు ముందు సినిమా ఫ్యాను, ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాను. ఈ సినిమా ఎవడైనా రిలీజ్ నమ్మకండి, సినిమా చూసి మాట్లాడండి, సినిమా కోసం మాట్లాడండి, రామ్ చరణ్ చేసిన ఫలితం కోసం మాట్లాడండి, బుచ్చుబాబు క్యారెక్టర్ కోసం, డిజైన్ కోసం మాట్లాడండి. అంత బాగా చేశాడు ఈ సినిమా అంటే ఇది సార్. నిజంగా ఒక సినిమా కోసం ఒక వ్యక్తి కష్టపడితే ఎలా ఉంటాడో అలా తీసాడు. నిజంగా రామ్ చరణ్కి ఆస్కార్ అవార్డు కోసం అవసరమైతే ట్రంప్తో కూడా మాట్లాడుతాడు. ట్రంప్తో కూడా జై మెగాస్టార్, జై రామ్ చరణ్, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్. అందరూ గంజాయి ఇది మత్తు పదార్థాలకు అలవాటు అవుతారు కదా. ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్లో ఎలా ఒక మనిషి ఒక గోల్ను రీచ్ కావాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఆ గోల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి అని చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం అసలు ఆసం అండి. ఇలాంటి యాక్టింగ్ నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు. ఏడిపించేసిండు సినిమా. ఒక 40 minutes, లాస్ట్ 40 minutes మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సన మాత్రం చాలా బాగా తీసిరు. బుచ్చిబాబు యాక్టింగ్ మాత్రం చాలా బాగుందండి. ఎవరైతే మన రామ్ చరణ్ గారు ఈ 3 గేమ్స్ ఏవైతున్నాయో, ఒక గేమ్ కోసం ఏదైతే రీచ్ కావాలనుకున్నారో ఆ గేమ్ కోసము ఈ ఒక స్ట్రగుల్ వచ్చి ఆగిపోతారు. మళ్ళీ ఏదైతే ఆ గోల్ రీచ్ కావాలనుకున్నారో ఆ గోల్ కోసం 100% ఎఫర్ట్స్ పెట్టి కాలు పోయినా కూడా ఎంత కష్టపడ్డంటే సినిమా మాత్రం అద్భుతంగా ఉందండి. 1000 కోట్లు 100% ఇది కలెక్ట్ చేస్తుంది.